హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు ఎవరైనా ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 months ఉంటుంది. అండ్ ఆల్సో కోర్స్ ఫీజు వచ్చేసరికి 7,000 ఉంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ ట్రైనింగ్లో నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తానంటే విపిసి, EC2, IAM, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, SNS అండ్ SQS, S3 గ్లాషియర్, ఇలా 16 సర్వీసెస్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇవే కాకుండా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయిస్తాను. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మామూలుగా కాకుండా రియల్ టైంలో ఎలా అడుగుతారు, రియల్ టైమ్ సినారియోస్ ఏంటి, అండ్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా నేను యాడ్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, లాస్ట్ వీడియోలో మనం S3 గురించి చెప్పుకున్నాం కదా, ఇంట్రడక్షన్. సో ఈరోజు స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పుకుందాం. అసలు ఏంటి ఈ స్టోరేజ్ క్లాసెస్, ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం కన్సోల్లో చూపిస్తాను ఫస్ట్ ఈ క్లౌడ్ స్టోరేజ్ క్లాసెస్ ఎలా ఉంటాయో. సో ఇది నా S3 కన్సోల్. లాస్ట్ వీడియోలో మనం బకెట్ క్రియేట్ చేసాం కదా, ఆ బకెట్లోకి వెళ్దాం. ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ యాడ్ ఫైల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఫైల్స్ ఇప్పుడు అప్లోడ్ చేయండి. సో మనకి ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టండి ఇక్కడ. సో ఇది నేను తర్వాత చెప్తాను. ఈ మేనేజ్ యూజర్స్ ఏంటి, యాక్సెస్ ఫర్ అదర్ AWS అకౌంట్ ఏంటి, నేను తర్వాత చెప్తాను దీని గురించి. అండ్ నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా మనకి స్టోరేజ్ క్లాస్ అని ఉంది కదా, ఈ స్టోరేజ్ క్లాస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అని ఉన్నాయి. స్టాండర్డ్ అని, ఇంటెలిజెంట్ టైరింగ్ అని, స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్, IA అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, గ్లేషియర్, ఇంకా కొంచెం డ్రాక్ చేస్తే గ్లాషియర్, డీప్ ఆర్కైవ్, రెడ్యూస్ రిడెండెన్సీ. ఈ స్టోరేజ్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో స్టోరేజ్ క్లాసెస్ ఎందుకంటే, మీరు ఎప్పుడైతే మీ బకెట్లోకి ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేస్తారో, ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ చేంజెస్ జరిగి మీకు బకెట్లో చూపిస్తుంది. ఆ చేంజెస్ ఎలా ఉంటాయంటే, మీ పెట్టే ఆబ్జెక్టు మల్టిపుల్ రీజన్స్లోకి, మల్టిపుల్ సర్వర్స్లోకి, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లోకి స్టోర్ అవ్వాలా. అండ్ ఆల్సో అలా స్టోర్ అయినప్పుడు దానికి కాస్టింగ్ ఎంత ఉంటుంది, ఇలా మనకి చాలా రకాల స్టోరేజ్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ స్టోరేజ్ క్లాస్కి కాస్టింగ్ ఎంత అవుద్ది, ఇప్పుడు ఈ స్టాండర్డ్లో పెడితే ఒక కాస్ట్ ఉంటుంది, అలాగే ఇంటెలిజెంట్ టైరింగ్లో పెడితే ఇంకో కాస్ట్ ఉంటుంది అనమాట. సో అలా పెట్టడం వల్ల మనకి యూజ్ ఏంటి, సో అలా పెడితే మనకి కాస్ట్ అనేది బెనిఫిట్ అవుద్దా లేదా అనేది మొత్తం ఈ స్టోరేజ్ క్లాసెస్లోనే మనం మాట్లాడుకుంటాం అనమాట. అందుకని ఈ స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేస్తారు. ఈ స్టోరేజ్ క్లాసెస్లో మనకి 7 types ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. సో ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేస్తారో, ఆబ్జెక్ట్ ఈస్ అప్లోడ్ బై డిఫాల్ట్గా ఈ స్టాండర్డ్ అనే స్టోరేజ్ క్లాస్లోకే మనకి అప్లై అవుద్ది అనమాట. సో మీ కన్సోల్లో చూసుకుంటే, మనం ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ చేసుకోకుండా జస్ట్ మనం అప్లోడ్ కొట్టేసాం అనుకోండి, అది డైరెక్ట్గా ఈ స్టాండర్డ్ క్లాసెస్లోకి మనకి వెళ్ళిపోద్ది అనమాట బై డిఫాల్ట్గా. సో బై డిఫాల్ట్గా వచ్చేది మనకి ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనమాట. ఇట్ విల్ గోస్ బై డిఫాల్ట్. ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ S3 స్టోరేజ్ క్లాసెస్. మిగతా అన్ని స్టోరేజ్ క్లాసెస్లో పోలిస్తే ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది మనకి చాలా ఎక్స్పెన్సివ్. ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో మనకి డ్యూరబిలిటీ ఉంటుంది. డ్యూరబిలిటీ ఈస్ నథింగ్ బట్ మనకి ఫ్యూచర్లో అవైలబిలిటీ. సో మీరు ఆబ్జెక్ట్స్ని అప్లోడ్ చేశారనుకోండి, ఫ్యూచర్లో ఎంతవరకు మనం యాక్సెస్ చేసుకోగలం అని చెప్పేదే ఈ డ్యూరబిలిటీ. సో ఈ డ్యూరబిలిటీ వచ్చేసరికి మనకి 99.99 ఉంటాయండి. 3 4 5 6 7 8 9. సో ఇలా 11 9s ఉంటాయి. 11 9s% అనమాట. సారీ. సో 99.99 డ్యూరబిలిటీ మనకి ఇస్తుంది అనమాట ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేది. సో 99.99% మనకి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది ఇస్తుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఫ్యూచర్లో మన ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేసుకోగలమా లేదా అనేది ఇది చెప్పొద్దు అనమాట. సో యాజ్ పర్ AWS ఇది 10,000 yearsకి ఒకసారి ఒక ఫైల్ అనేది డిలీట్ అయిపోద్ది. మీరు ఇందులో ఆబ్జెక్ట్ పెడతారు కదా ఈ బకెట్లో.
సో మీరు పెట్టిన ఆబ్జెక్ట్ అనేది 10,000 ఇయర్స్కి ఒక ఆబ్జెక్ట్ అనేది పోతుంది, డిలీట్ అయిపోద్ది. మీరు ఒక 100 ఆబ్జెక్ట్స్ పెట్టారనుకోండి, 10,000 ఇయర్స్కి ఒక్క ఆబ్జెక్ట్ అనేది మిస్ అవుద్ది. సో 10,000 ఇయర్స్ అంటే మనమే ఉంటాం. సో మనకు ఆబ్జెక్ట్ పోయినా మనకి వచ్చే నష్టం ఏమి ఉండదు కాబట్టి మనం హ్యాపీగా ఇందులో స్టాండర్డ్ క్లాస్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మన ఆబ్జెక్ట్ అనేది. అండ్ ఆల్సో ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో మనకి అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ యాక్సెస్ చేసుకోగలమా లేదా మనం పెట్టిన ఆబ్జెక్ట్. సో అది వచ్చేసరికి 99.99% ఉంటుంది. సో ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. స్టోరేజ్ క్లాసెస్లో స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి డ్యూరబిలిటీ ఎంత ఉంది అండ్ అవైలబిలిటీలో ఎంత ఉంది అండ్ ఆల్సో మిగతా స్టోరేజ్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు మాకు యూజ్ అవుతుంది అనమాట ఇది. ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో మనకి ఇమీడియట్గా ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, అవైలబిలిటీ అంటే 99.99 అంటే మనం ఇప్పుడు పెట్టి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలన్నా మనకి ఇమీడియట్గా డౌన్లోడ్ అయిపోద్ది. అందుకని ఈ అవైలబిలిటీ 99.99% ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి మనకి హై పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో హై పెర్ఫార్మెన్స్తో పాటు మన కాస్టింగ్ కూడా ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి ఎక్స్పెన్సివ్గా ఉంటుందని చెప్పాను కదా. ఆ కాస్టింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఎన్ని డేస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశారో అన్ని డేస్కి మీరు బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే హౌ మెనీ డేస్ యూ కీప్ ద ఆబ్జెక్ట్ ఇన్ bucket, they will charge per day. అంటే మీరు పెట్టిన ఆబ్జెక్ట్స్ పర్ డే కిందని ఛార్జ్ చేసి మనకి బిల్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట. మన స్టోరేజ్ క్లాస్ అన్నింటిలోకి ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఈ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ మనం ఏమని పిలుస్తామంటే హార్డ్ డేటా అంటాం. హార్డ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇమీడియట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. అందుకని మనం ఈ హార్డ్ డేటా అని పిలిచాం. సో నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. సో సింపుల్గా అయ్యే అని రాశాను. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ నుండి మనకి స్టోరేజ్ క్లాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనం అప్లోడ్ చేసే ఆబ్జెక్ట్స్ని అన్నీ స్టోర్ చేసుకుంటాం, బట్ వీ డోంట్ వాంట్ టు యాక్సెస్ దట్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఆబ్జెక్ట్స్ అనేది ఎక్కువ వాడకూడదు, బట్ స్టోర్ అయి ఉండాలి అనుకోండి. అప్పుడు ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ని మనం చూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే వీ కెన్ స్టోర్ our required objects, but we don't want to access frequently. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్నీ మనం ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో స్టోర్ చేసుకుంటాం, బట్ వాటిని ఎక్కువ యాక్సెస్ చేసుకోలేం అనుకుంటే అప్పుడు ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ స్టోరేజ్ క్లాస్కి మనం చూస్ చేసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో మనకి బిల్లింగ్ ఎలా ఉంటుందంటే మినిమం 30 days ఉంటుంది. మినిమం 30 daysకి ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది మనకి బిల్ అనేది జనరేట్ అవుద్ది. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో మనకి పర్ డే ఒక రోజుకి మనకు బిల్ అనేది జనరేట్ అవుద్ది. సో ఈ మినిమం 30 daysలో మీరు వన్ డే యూస్ చేసిన ఆర్ 29 days యూస్ చేసిన మీరు బిల్ అనేది 30 daysకి జనరేట్ అవుద్ది. అంటే మీరు ఒక్కరోజు యూస్ చేసిన ఆర్ 29 days యూస్ చేసిన బిల్లు మాత్రం 30 days ఎంతైతే కాస్ట్ పడుద్దో ఆ కాస్ట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో మనకి డ్యూరబిలిటీ ఎంత ఉంటుందంటే డ్యూరబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 99.99 ఉంటుంది. పర్సంటేజ్తో మనకి డ్యూరబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఆల్సో అవైలబిలిటీ వచ్చేసరికి 99.9% మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఈ స్టాండర్డ్ క్లాస్లో అవైలబిలిటీ 99.99% ఉంది, కానీ ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో 99.9% మాత్రమే ఉంది. సో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే అది 10 million seconds పట్టింది అనుకోండి.
సో ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో ఒక ఆబ్జెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక 1 సెకండ్ పట్టుద్ది. సో అది ఒక డిఫరెన్స్ అనమాట. ఇట్ జస్ట్ టేక్ ఏ సమ్ మిల్లీ సెకండ్స్ టు డౌన్లోడ్ యువర్ ఆబ్జెక్ట్. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో మన కాస్టింగ్ అనేది ఈ స్టాండర్డ్తో పోలిస్తే ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ స్టోరేజ్ క్లాస్ అనేది మనకి కొంచెం తక్కువ ఉంటుంది. కాస్టింగ్ ఈస్ లెస్ కంపేర్డ్ టు స్టాండర్డ్ క్లాస్. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డిసాస్టర్ రికవరీలో మనం యూజ్ చేస్తాం. డిసాస్టర్ రికవరీ. ఈ డిసాస్టర్ రికవరీ అంటే నేను ఫస్ట్ నా AWS ఇంట్రడక్షన్లో చెప్పాను. డిసాస్టర్ రికవరీ అంటే మనం స్టోర్ చేసే డేటాని ఒక సర్వర్లో కాకుండా డిఫరెంట్ సర్వర్స్లో ప్లేస్ చేస్తారు. సో అలా ప్లేస్ చేస్తే మనం ఒక సర్వర్లో డేటా పోతే ఇంకొక సర్వర్లో ఉంటుంది కాబట్టి మన డేటా అనేది లాస్ అవ్వకుండా ఉంటాం. సో అందుకనే ఈ డిసాస్టర్ రికవరీ మనం చెప్పుకున్నాం. ఈ డిసాస్టర్ రికవరీ కాకుండా మనం ఎక్కడ వాడుకుంటామంటే దీన్ని బ్యాకప్లో కూడా వాడుకుంటాం. ఎందుకంటే మనం పెట్టే ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా ఒకసారి యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి అది మనకి బ్యాకప్ లాగా ఉపయోగపడుద్ది. ఈ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ని మనం ఏమని పిలుస్తామంటే వామ్ డేటా అని పిలుస్తాం. ఇక్కడ హార్డ్ డేటా అంటే ఇమీడియట్గా డౌన్లోడ్ చేయాలి అండ్ అప్లోడ్ అవుద్ది. అండ్ ఈ వామ్ డేటా అంటే అప్లోడ్ అనేది ఫాస్ట్గా అయిపోద్ది అండ్ డౌన్లోడ్ చేయడానికి కొంచెం మిల్లీ సెకండ్స్ టైం అనేది చేంజ్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చి రిడెండెన్సీ రెడ్యూస్డ్ సర్వీస్. సింపుల్గా మనం దీన్నే RRS అని పిలుస్తాం. ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ సర్వీస్ అనేది మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్గా మనకి వర్క్ అవుతుంది అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో మనం పెట్టి ఆబ్జెక్ట్స్ అనేది AWS వాడు ముంబై రీజన్లో అప్లోడ్ చేసాం అనుకోండి. ఆ ముంబై రీజన్లో ఒక అవైలబిలిటీ జోన్లో మనం అప్లోడ్ చేస్తాం. సో AWS ఏం చేస్తుందంటే ఒక అవైలబిలిటీ జోన్లోనే ప్లేస్ చేయకుండా మన ఆబ్జెక్ట్స్ అని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో మనకి ఆబ్జెక్ట్స్ అనేది ప్లేస్ చేస్తాయి. అంటే మల్టిపుల్ సర్వర్స్లో మన ఆబ్జెక్ట్స్ అనేది ప్లేస్ చేస్తాయి. ఎందుకంటే సో మనం డేటా అనేది ఒక అవైలబిలిటీ జోన్లో పోయినా ఇంకొక అవైలబిలిటీ జోన్లో ఉంటుంది కాబట్టి మనం డిలీట్ అయిపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో అందుకనే వాడికి అవైలబిలిటీ 99.99% ఇచ్చాడు. డ్యూరబిలిటీ వచ్చేసరికి 11 times 9% ఇచ్చాడు. సో ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ వచ్చేసరికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కింద రాదు. సో మీరు ముంబై రీజన్లో అవైలబిలిటీ జోన్ 1Aలో పెట్టుకుంటే మీ ఆబ్జెక్ట్ అనేది ఆ 1Aలో మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ మీ ఆబ్జెక్ట్ అనేది పొరపాటున డిలీట్ అయిపోయినా ఆ ఒక్క అవైలబిలిటీ జోన్లోనే ఉంటుంది కాబట్టి మీ ఆబ్జెక్ట్ అనేది లాస్ అయిపోవచ్చు. సో అందుకని ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ సర్వీస్ అనేది మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కింద రాదు. డజంట్ కమ్ అండర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కింద రాదు కాబట్టి మన కాస్టింగ్ అనేది కూడా మనకి చీప్లో ఉంటుంది అనమాట. చీప్ అంటే ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్తో పోలిస్తే ఈ రెడ్యూస్ రిడెండెన్సీ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ స్టాండర్డ్ వచ్చేసరికి ఒక 10 రూపీస్ అనుకోండి. ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ అనేది ఒక 8 రూపీస్ అనుకోండి. సో ఈ రెడ్యూస్ రిడెండెన్సీ వచ్చేసరికి మనకి 4 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది. సో కంపేర్ టు స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ అండ్ స్టాండర్డ్ క్లాస్ దిస్ రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్ కమ్స్ యాజ్ చీప్. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కింద రాదు అండ్ ఆల్సో మనకి అవైలబిలిటీ జోన్ ఒక అవైలబిలిటీ జోన్లో మనకి ప్లేస్ ఉంటుంది కాబట్టి సో మీకు పెర్ఫార్మెన్స్ ఏదైనా ఇష్యూ వస్తుందేమో అని మీకు డౌట్ రావచ్చు. సో దీనికి పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్టాండర్డ్లో ఏదైతే అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఉందో సేమ్ అవైలబిలిటీ డ్యూరబిలిటీ ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ సర్వీస్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. 99.99 అండ్ ఆల్సో అవైలబిలిటీ వచ్చేసరికి 99.99. సో ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ సర్వీసు డ్యూరబిలిటీ 99.99% అండ్ అవైలబిలిటీ ఆల్సో 99.99% ఇచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ సర్వీస్ అనేది పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే మనం పెట్టిన ఆబ్జెక్ట్స్ అనేది ఒక్క అవైలబిలిటీ జోన్లో ఉంటుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ అనేది పోతే మనకి డేటా లాస్ అవుద్ది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ రెడ్యూస్డ్ రిడెండెన్సీ సర్వీస్ అనేది ఎంకరేజ్ చేయరు. సో వారు డాక్యుమెంట్లో ఇచ్చుంటాడు డ్యూరబిలిటీ వచ్చేసరికి ఈ 11 times 9 అండ్ అవైలబిలిటీ వచ్చేసరికి 99.99% ఇచ్చినా కూడా
ఈ రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్ అనేది పెద్దగా నమ్మరనమాట మన ఆఫీస్లో ఆర్ కంపెనీస్లో. నెక్స్ట్ వచ్చి S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది దాదాపు ఈ రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్కి కంపేర్ లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే సేమ్ రెడ్యూస్ రిడెండెన్సీ ఏదైతే వర్క్ చేస్తుందో ఈ S3 వన్ జోన్ యాక్సెస్ కూడా అలానే వర్క్ చేస్తుంది. ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ని ఎవరు యూస్ చేస్తారంటే ఎవరికైతే లో కాస్ట్లో కావాలో వాళ్ళు పెట్టే ఆబ్జెక్ట్స్ అనేది లో కాస్ట్లో కావాలనుకుంటే అండ్ ఆల్సో డేటా అనేది ఇన్ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లో కాస్ట్ అండ్ డేటా ఈస్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది మనం పెట్టిన ఆబ్జెక్ట్ అనేది ఒక్క అవైలబిలిటీ జోన్లోనే ఉంటుంది. సో ఈ రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్ కూడా మనం పెట్టిన ఆబ్జెక్ట్ వన్ అవైలబిలిటీ జోన్లో ఉంటుంది కాబట్టి సో ఇది కూడా సేమ్ ఉంటుంది. బట్ ఈ S3 వన్ జోన్ యాక్సెస్కి ఈ రెడ్యూస్ రిడెండెన్సీ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్ అనేది ఒక అవైలబిలిటీ జోన్లో ఒక సర్వర్లో మాత్రమే ప్లేస్ చేస్తుంది. కానీ ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది ఒక అవైలబిలిటీ జోన్లో 2 సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 సర్వర్స్లో మన ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేస్తుంది, అంటే డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో ఈ రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్ అనేది ఓన్లీ ఒక సర్వర్లో మాత్రమే రిప్లికా అవుద్ది. సో మిగిలిన 2 సర్వర్స్లోకి రిప్లికా అవ్వదు. అందుకనే మనకి కాస్టింగ్ అనేది చీప్లో ఉంటుంది. సో ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది ఒక అవైలబిలిటీ జోన్లో 2 సర్వర్స్లో రిప్లికా అవుద్ది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మన AWS డాక్యుమెంటేషన్లో ఉంటుంది. కావాలంటే మీరు ఎవరైనా చదువుకోవచ్చు. డాక్యుమెంటేషన్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ S3 వన్ జోన్ యాక్సెస్లో మనకి కాస్టింగ్ అనేది 20% తక్కువ ఉంటుంది. 20% లెస్ కంపేర్డ్ టు స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. సో ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది మీకు 20% తక్కువ ఉంటుంది కాస్ట్ అనేది కంపేర్డ్ టు స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ క్లాస్. అండ్ ఈ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది మనకి డ్యూరబిలిటీ ఎంత ఉంటుందంటే డ్యూరబిలిటీ 99.99. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ వచ్చి ఇంటెలిజెంట్ టైరింగ్. ఈ S3 ఇంటెలిజెంట్ టైరింగ్ ఏంటంటే ఈ పేర్లోనే ఉంది ఇంటెలిజెంట్ అని. సో మనం అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ 2 స్టోరేజ్ క్లాస్లో ప్లేస్ అవుతుంది అనమాట. ఏంటంటే ఈ ఫస్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ క్లాస్లో అప్లోడ్ అవుద్ది అండ్ ఆల్సో స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లో స్టాండర్డ్ క్లాస్ అండ్ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ స్టోరేజ్ క్లాస్లోకి ఇది రిప్లికా అవుద్ది అనమాట. సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ అప్లోడ్ చేస్తే దాని రిప్లికా వచ్చేసి ఈ స్టాండర్డ్ క్లాస్ అండ్ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ క్లాసెస్లోకి రిప్లికా అవుద్ది. బై డిఫాల్ట్ S3 ఇంటెలిజెంట్ టైరింగ్లో మీరు అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ స్టాండర్డ్ క్లాస్లో ప్లేస్ అవుద్ది. అండ్ మీరు ఆ ఆబ్జెక్ట్స్ని ఒక 30 days వరకు మీరు కదిలించకుండా యాక్సెస్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, సో అది ఇమీడియట్గా స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లోకి స్విచ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా 30 days వరకు యాక్సెస్ చేసుకోకపోతే అది ఆటోమేటిక్గా ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ స్టోరేజ్ క్లాస్లోకి మూవ్ అయిపోద్ది. సో అలా మూవ్ అయిపోయిన ఆబ్జెక్ట్స్ని మనం స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో పడుతుందని చెప్పాం కదా, అలాంటి ఆబ్జెక్ట్స్ ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో మనం మూవ్ అయిన వెంటనే మనం యాక్సెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ స్టాండర్డ్ క్లాస్లోకి మూవ్ అయిపోద్ది. అంటే మీరు ఆ ఆబ్జెక్ట్ అనేది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే అది ఆటోమేటిక్గా ఈ స్టాండర్డ్ క్లాస్లోకి మూవ్ అయిపోద్ది. ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ కాస్టింగ్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్ అనేది స్టాండర్డ్ క్లాస్లో ఉంటే స్టాండర్డ్ క్లాస్లోకి ఛార్జ్ ఎంత అయితే పడుతుందో అంత మనకు బిల్ అనేది జనరేట్ అవుద్ది. ఒకవేళ మీరు యాక్సెస్ చేయకపోతే మీ ఆబ్జెక్ట్ అనేది స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లో కాస్టింగ్ ఎంత ఉందో ఆ కాస్టింగ్ అనేది మనకి జనరేట్ అవుద్ది అన్నమాట బిల్లు. సో మనం ఎక్కువ యాక్సెస్ చేయకపోతే ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్లోకి మూవ్ అయిపోతుందని చెప్పా కదా, సో ఇలా మూవ్ అయిపోయినప్పుడు మనకి కాస్టింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ వచ్చేటికి మనకి డ్యూరబిలిటీ ఎంత ఉంటుందంటే డ్యూరబిలిటీ వచ్చేసరికి 99.99 ఉంటాయి.
అండ్ ఆల్సో ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ అవైలబిలిటీ వచ్చేసరికి 99.9% ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గ్లేషియర్. ఈ గ్లేషియర్ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఇది ఒక సర్వీసు, కానీ ఈ స్టోరేజ్ క్లాస్లో కూడా మనకి గ్లేషియర్ అనేది ఉంది కాబట్టి మనం ఈ స్టోరేజ్ క్లాస్లో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే, మనం పెట్టే ఆబ్జెక్ట్స్ విల్ యూస్ ఫర్ లాంగ్ టర్మ్. సో మనం అప్లోడ్ చేసే ఆబ్జెక్ట్స్ లాంగ్ టర్మ్గా యూస్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకోకూడదు. అలా అనుకుంటే అప్పుడు మనం ఈ గ్లాషియర్కి స్విచ్ అవ్వచ్చు అనమాట. ఈ గ్లాషియర్లో మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ గ్లాషియర్లో మనకి 10 GB వరకు మన ఆబ్జెక్ట్స్ అనేది ప్లేస్ చేసుకుంటే మనకి కాస్టింగ్ అనేది జనరేట్ అవ్వదు. అప్ టు 10 GB నో కాస్ట్ విల్ అప్లై. సో ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ అనేది 10 GB కన్నా ఎక్కువైంది అనుకోండి, సో అప్పుడు మనకి ఈ గ్లాషియర్కి ఎంతైతే కాస్టింగ్ ఉంటుందో ఆ కాస్టింగ్ అనేది మనకి బిల్లో జనరేట్ అవుద్ది. ఈ గ్లాషియర్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 90 days ఉంటుంది. సో మీరు ఆబ్జెక్ట్స్ అనేది ఒక 10 days ఉంచుకొని మీరు డిలీట్ చేసేసిన 90 daysకి ఎంతైతే కాస్ట్ పడుతుందో ఆ కాస్ట్ అనేది మనకి బిల్లో జనరేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఈ గ్లాషియర్ డ్యూరబిలిటీ వచ్చేసరికి 99.99 ఉంటాయి. సో డ్యూరబిలిటీ అంటే చెప్పాం కదా, ఫ్యూచర్ అవైలబిలిటీ. అండ్ ఆల్సో ఈ గ్లాషియర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ద ఆబ్జెక్ట్స్, you need to wait up to 3 to 5 hours పడుతుంది అనమాట. అప్లోడ్ అనేది మనకి ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఆల్సో డౌన్లోడ్ కావాలంటే మనకి అప్ టు 3 to 5 hours అని టైం అనేది పడుద్ది. సో ఇలా అవైలబిలిటీ 3 to 5 hours ఉన్న స్టోరేజ్ క్లాస్ మనం ఏమని పిలుస్తామంటే కోల్డ్ డేటా అంటాం. కోల్డ్ డేటా ఆర్ ఆర్కైవల్ స్టోరేజ్. ఆర్కైవల్ ఈజ్ నథింగ్ బట్ బ్యాకప్ అండి. సో మన డేటా అనేది ఇమీడియట్గా మనకి రాదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ని మనం ఏమని పిలుస్తామంటే కోల్డ్ డేటా అని పిలుస్తాం. మనకి ఇంకోటి ఉంది, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అని, అది కొత్తగా వచ్చిందండి. ఈ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అనేది మనకి 90 days కాకుండా 180 days వరకు ఉంటుందండి డ్యూరేషన్ వచ్చేసరికి. సో ఈ గ్లేషియర్ అనేది మనం రియల్ టైంలో చాలా చాలా తక్కువ మనం యూస్ చేస్తాం. ఇది స్టోరేజ్ క్లాస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు ఈ స్టోరేజ్ క్లాస్ గురించి మనం ల్యాబ్ చూద్దాం. సో ఈ కన్సోల్లోకి వెళ్ళిపోయి మనం పెట్టిన ఆబ్జెక్ట్స్ మనం ఫస్ట్ నుంచి చూద్దాం. ప్రీవియస్ స్టెప్కి వెళ్తే మనం అప్లోడ్ చేసాం కదా ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మేనేజ్ యూజర్స్ వచ్చేసరికి ఇక్కడ నా మెయిల్ ఐడి ఉంది. నా మెయిల్ ఐడి యొక్క పేరు ఉంది ఇక్కడ. సో నేనే ఓనర్ కాబట్టి నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్కి రీడ్ పర్మిషన్ ఉంది. అండ్ ఆబ్జెక్ట్ పర్మిషన్ వచ్చేసరికి రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది. అంటే ఎందుకంటే నేను ఓనర్ కాబట్టి నాకు ఉంది. సో ఎవరైనా అదర్ AWS అకౌంట్లోకి మీ బకెట్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే ఆ అదర్ AWS అకౌంట్ యొక్క ఐడి ఇచ్చి అండ్ ఆల్సో ఎవరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇస్తే మనకి ఈ బకెట్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాం అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ పర్మిషన్ మనం ఏమని పిలుస్తామంటే ACL అని పిలుస్తాం, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అలా ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటారో అది ఇక్కడ ఇవ్వండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకోకుండా మీరు అప్లోడ్ కొట్టేస్తే అది డైరెక్ట్గా బై డిఫాల్ట్గా ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కే మనకి వెళ్ళిపోద్ది. అండ్ ఈ డిజైన్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అండి. మనం ఫ్రీక్వెంట్గా ఏదైనా డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాండర్డ్ క్లాస్ అనేది మనకి బాగా యూజ్ అవుద్ది. అండ్ ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ వచ్చేసరికి లాంగ్ లివ్డ్ డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్. సో మీరు అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ లాంగ్ టర్మ్గా మనం యూజ్ చేయాలనుకుంటే అండ్ ఆల్సో మనం ఫ్రీక్వెంట్ యాక్సెస్ చేస్తే అది స్టాండర్డ్లోకి వెళ్తుంది. అండ్ ఆల్సో
ఆబ్జెక్ట్స్ అనేది మనం ఎక్కువ యూజ్ చేయకపోతే అది బై డిఫాల్ట్‌గా స్టాండర్డ్‌లోకి మూవ్ అయిపోద్దని చెప్పుకున్నాం కదా! సో, ఇంటెలిజెంట్ టైరింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమమ్ 30 డేస్ ఉంటది. సో, 30 డేస్‌కి మనకి బిల్ అనేది జనరేట్ అవుద్ది. అండ్ ఆల్సో పర్ ఆబ్జెక్ట్ ఫీస్ అప్లై. ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి ఒక్కొక్క ప్రైస్ అని ఉంటది కాబట్టి, సో, ఆ ప్రైస్ కూడా మనకి ఇంటెలిజెంట్ టైరింగ్‌లో మనకు వర్తిస్తది. నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్. లాంగ్ లివ్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్డ్ డేటా. ఇందాక మనం చెప్పాం కదా! సో, ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ వరకి మనకి 3 అవైలబిలిటీ జోన్స్‌లోకి మనకి రిప్లికా అవుద్దనమాట మన ఆబ్జెక్ట్ అనేది. సో, మినిమమ్ డ్యూరేషన్ వచ్చేసరికి 30 డేస్ ఉంది. అండ్ మినిమమ్ బిల్లింగ్ ఆబ్జెక్ట్ డేటా. ఒక ఆబ్జెక్ట్ 128 కేబీ వరకు మనకి ఫ్రీ ఉంటది. 128 కేబీ కన్నా దాటితే మనకి కాస్ట్ అనేది జనరేట్ అవుద్దనమాట. అండ్ రిట్రీవల్ ఈ స్టాండర్డ్‌లో మనకి రిట్రీవల్‌కి మనకు కాస్ట్ ఏం లేదు. కానీ ఈ స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్‌లో మనం ఆబ్జెక్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకుంటే, ఆ డౌన్‌లోడ్ చేసుకున్న ఆబ్జెక్ట్ కూడా మన బిల్ అనేది జనరేట్ అవుద్ది. ఇక్కడ వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉంది కదా! సో, ఈ వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో ఓన్లీ ఒక అవైలబిలిటీ జోన్‌లోనే ప్లేస్ అవుతుంది కాబట్టి, సో, ఇక్కడ 1 అని ఇచ్చారు. ఇది కూడా సేమ్ స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్‌లోనే మనకి కాస్ట్ అనేది అప్లై అవుద్ది. ఇంకా కిందకెళ్తే ఈ గ్లేషియర్ ఆర్కైవల్ డేటా విత్ రిట్రీవల్ టైమ్స్ రేంజింగ్ ఫ్రమ్ మినిట్స్ టు హవర్స్. సో, మన డౌన్‌లోడ్ అనేది 3-5 అవర్స్ అని పట్టుద్ది కదా! సో, దాన్నే ఇక్కడ చెప్తున్నాడు. సో, దీనికి కూడా అవైలబిలిటీ జోన్ 3 అవైలబిలిటీ జోన్స్‌లో మనకి ప్లేస్ అయి ఉంటది. అండ్ మినిమమ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 డేస్ ఉంది. నెక్స్ట్ వచ్చి గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. ఇది కూడా సేమ్ అండి. 3 అవైలబిలిటీ జోన్స్‌లో ఉంటది. 180 డేస్ ఉంటది దీనికి. కాస్టింగ్ వచ్చేసరికి 40 కేబీ కన్నా మించితే మన కాస్ట్ అనేది మన బిల్ అనేది జనరేట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చి రెడ్యూస్ రిడెండెన్సీ సర్వీస్ నాట్ రికమెండెడ్ ఉంది కదా! సో, మనం బై డిఫాల్ట్ ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లే మనం చూస్ చేసుకుందాం. మనం డెమో పర్పస్‌కి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో, అలా క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. సో, ఇక్కడ రివ్యూ అడుగుతుంది. సో, ఫైల్ సైజ్ వచ్చేసరికి 24 కేబీ ఉంది. అండ్ పర్మిషన్ వచ్చేసరికి ఒక పర్మిషన్ ఇచ్చాం. ఏంటంటే ఇది మన ఓనర్ కాబట్టి ఓనర్ పర్మిషన్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్, నో ఎన్క్రిప్షన్. అండ్ స్టోరేజ్ క్లాస్ వరకు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. అండ్ మీద మెటా డేటా ట్యాగ్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోండి. ఇచ్చేసి అప్లోడ్ చేయండి. సో, మనకి అప్లోడ్ అవుతుంది. సో, మన ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో, ఇది గైస్ స్టోరేజ్ క్లాసెస్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో ఈ ఆబ్జెక్ట్స్కి వర్షనింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి అండ్ ఆల్సో మన ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తే మన డేటా అనేది ఒక యూఆర్ఎల్ రూపంలో ఇలా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ రూపంలో మనకి కనిపిస్తుందా లేదా దాన్ని బకెట్ పాలసీ అంటాం. సో, ఆ బకెట్ పాలసీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో వర్షనింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మీకు ఏదైనా ఈ స్టోరేజ్ క్లాసెస్లో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.